తెలుగు ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం గం గణపతయే నమః. శ్రీ మహాగణపతిని జలంధరుడు మహాదేవుని గురించి అడిగిన ప్రశ్నలకు శ్రీ మహాగణపతి మహాదేవుని విశిష్టతను ఇలా తెలియజేస్తారు. మహాదేవుడు ఎవరి జ్ఞానంలో నిమగ్నమై ఉంటారు. జలంధరా చెబుతాను విను. మహాదేవుడు నిరంతరం జ్ఞానంలోనే లీనమై ఉంటారు. తనలోనే తనని శోధించుకుంటారు. ఆ నిరంతర శోధనే శక్తికి, శాంతికి కూడా మూలమైనది. అందుకే వారి ముఖంలో ఎప్పుడు ఆనందం, సంతృప్తి తాండవిస్తూ ఉంటుంది. అలౌకికం, అద్భుతం, పరమానందదాయకమైనది. ఆ మహాదేవుని దర్శనం ఎన్నో జన్మల కఠినమైన తపస్సుకి ఫలితంగా మహర్షులు, దేవతలు, భక్తులకి మహాదేవుని దర్శన భాగ్యం లభిస్తుంది. అందరూ వారి వల్లనే జన్మిస్తారు. చివరికి అందరూ వారిలోనే లీనమైపోతారు. ఎవ్వరూ ఈ శివుడు? ఏం విశేషముంది శివుడిలో? శివుడిని ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి? శివలింగానికి ఎందుకు పూజ చేయాలి? జలంధరా చెబుతాను విను. శివలింగానికి ఎటువంటి స్పష్ట స్వరూపం ఉండదు. శివలింగానికి రూపం లేదు. భగవంతుడి నిర్గుణాతత్వానికి ఇది ప్రతీక. ఎందుకంటే భగవంతుడికి ఎలాంటి రూపము లేదు. అన్ని రూపాలు భగవంతుడివే. వాటిలో ఏ రూపముగా తనని గ్రహించాలి. కాని శ్రద్ధగా గమనిస్తే అన్ని రూపాలలోనూ సారుగ్యత కనిపిస్తుంది. అందుకే ఈ ఒక్క రూపమే భగవంతుడి సగుణ రూపానికి ప్రతీక. ఇది మహోన్నతం. సకల చరాచర జీవరాశులలోనూ ఉన్నది భగవంతుడే కదా. ఈ రూపంలో ఎందుకు ఉండడు? ఈ శివలింగమే మహాదేవుడి అత్యంత పావనమైన, అత్యంత పవిత్రమైన రూపం. పూజల కోసం ఈ లింగ రూపాన్నే ఎందుకు ఎంచుకున్నారంటే, ఈ సృష్టి ఆరంభానికి ముందు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు, గ్రహాలు కూడా లేవు. పగలు లేదు, రాత్రి లేదు. అగ్ని, భూమి, వాయువు, జలాలకు కూడా ఏ అస్తిత్వము లేదు. సర్వత్రా వ్యాపించి ఉన్నది ఒకటే. అదే గాఢాంధకారం. ఆకటిక చీకటిలో కూడా ఒక చిన్న వెలుగు నిరాకారంగా విస్తరించి ఉంటుంది. ఎప్పుడైతే మరో సృష్టికి సమయం ఆసన్నమైందో అప్పుడు ఆ నిరాకార పరమాత్మ తన లీలలో భాగంగా శివ పరమాత్ముని వారితో పాటుగా శక్తిని రూపొందించారు. ఆ శివరూపానికి తలపై చంద్రుడు నెలకొన్నాడు. ఆ శివుడికి పంచముఖాలు. ప్రతి ముఖము త్రినేత్రాలని కలిగి ఉంటుంది. వారికి 10 చేతులున్నాయి. వారు త్రిశూలం ధరించారు. వారి దేహవర్ణం కర్పూరంల తెల్లని తెలుపు. ఆ పరమపురుష మహేశ్వరుడు ఈ లోకంలో శివ, శంభు, మహేశ్వర, మహాదేవుడనే పేర్లతో పిలవబడతారు. శక్తిమాత అష్టభుజాలతో, పలు రకాల ఆభరణాలతో వారి అలంకరణ సర్వాంగ సుందరమైనది. వారు కళ్ళు తెరిస్తే కమలం విరిసినట్టుంటుంది. వారి ముఖవర్చస్సు అనన్యమైన, అపారమైన తేజస్సుతో ప్రకాశిస్తుంటుంది. జగన్మాత ఆదిశక్తి, జగత్పిత మహాదేవ, మీకు మా ప్రణామాలు. నిజమైన శివశక్తులను చూడండి. మహాద్భుతమైనవి వారి వారి రూపాలు. శివలింగం యొక్క రహస్యం, శుభాశుభాలతో శివుడికి సంబంధం ఏమిటి? ఎందుకు పూజిస్తున్నారు? జలంధరా చెబుతాను విను. శివలింగానికి సృష్టి రచనకి గల సంబంధం విడదీయనిది. పరబ్రహ్మ పరమాత్మ మహాదేవుడిని రూపుదిద్దారు. వారిలోని శక్తి నుండి చైతన్య స్వరూపిణి జగన్మాత ఆవిర్భవించింది. ఈ జగన్మాత సృష్టిని రూపొందించవలసిందిగా కోరారు. మహాదేవుడు మాత కోరికను అంగీకరించారు. అప్పుడు వారి శక్తి పురుష రూపంలో అవతరించింది. సృష్టి సంచాలనానికి, దాని బాధ్యతలను నిర్వర్తించడానికి మరొక పురుషుడు అవసరమనిపించింది. అప్పుడు శ్రీహరి నారాయణుడు మూల శక్తి నుండి ఆవిర్భవించి విష్ణుమూర్తిగా అవతరించారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివశ్చ హృదయం విష్ణుః, విష్ణశ్చ హృదయం శివః. యథా శివయో విష్ణురేవ విష్ణుమయ శివః. యదాంతరం నభేదస్యో శివరాఘౌ యోస్తదా. అంటే శివుడు విష్ణు యొక్క రూపమైతే విష్ణువు శివరూపం. ఇద్దరూ ఒకరి హృదయంలో ఒకరు నివసిస్తుంటారు. అంటే ఇద్దరూ ఒక్కరే అని అర్థం. పరమేశ్వరుడు కాంతి రూపంలో ప్రత్యక్షమై శ్రీహరిగా అవతరించిన నారాయణుడితో పరమేశ్వరుడు ఇలా పలికారు: నారాయణ, తమరికా తపస్సును ఆరంభించండి. ఎందుకంటే తపస్సే సకల కార్యాలను నెరవేర్చే సాధనము. తమరి తపస్సు ప్రభావంతోనే తమరికి తమ కర్తవ్యం, బాధ్యతల పదంలో ముందుకు సాగడానికి దిశానిర్దేశం చేసేవారు లభిస్తారు. అప్పుడు మహాదేవుని ఆదేశానుసారం శ్రీ మహావిష్ణువు గాఢమైన యోగనిద్రలోకి వెళ్ళిపోయారు. సాధనాబలంతో వారి పాదాల వేళ్ల నుండి ఎన్నో జలధారాలు పుట్టుకొచ్చాయి. బ్రహ్మస్వరూపమైన జలం కేవలం స్పర్శమాత్రంతోనే
సకల పాపాలు హరించేవిగా రూపొందాయి. సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ నారం అంటే ఆ నీటిలోనే శయనించేవారు పవిత్ర నారంలో శయనిస్తారు కనుకే వారికి నారాయణుడనే పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో ఉన్నప్పుడు మహాదేవుని సంకల్పంతో విష్ణుమూర్తి నాభి నుండి ఒక దివ్యకమలం వికసించింది. అందులో బ్రహ్మదేవుడు ఉన్నారు. వారు కనులు తెరిచి చూడగానే చుట్టూ ఏమీ కనపడలేదు. కాని వారి మనసులో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. కాని వారికి సమాధానాలు ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. నేను ఎవరిని? నేను ఎక్కడి నుండి ఉత్పన్నమయ్యాను? నేను ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నీ బ్రహ్మదేవుడి అంతరంగాన్ని కలవరపెట్టసాగాయి. అంతేకాదు, ఈ విశాల విశ్వంలో తన తప్ప ఇంకెవరైనా ఉన్నారా లేదా అనే ప్రశ్న కూడా పుట్టింది. అప్పుడు వారు ఆ దివ్యకమలంలోనే కిందికి ప్రయాణించాలని భావించారు. కిందకి వచ్చి చూస్తే వారికి నీటిలో ఉన్న నారాయణుడు కనిపించారు. అప్పుడు శ్రీహరి బ్రహ్మదేవునితో, నేను నారాయణుడిని. తమరు నా నుంచే జన్మించారు బ్రహ్మదేవ. తమరు సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాలి. తర్వాత ఆ సృష్టిని నిర్వహించే బాధ్యతను నేను తీసుకుంటాను. అప్పటికి ఇంకా బ్రహ్మదేవునిలో జ్ఞాన వికాసం ఆరంభం కాలేదు. అందువలన ఆయనలో అహంకారం తలెత్తింది. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణునితో, నేను తమరి నుండి ఉత్పన్నమయ్యానని మీరు ఎలా చెప్పగలరు? నా అస్తిత్వము తమరి యొక్క పుట్టుక ముందు నుంచే ఉండవచ్చును కదా నారాయణ. అప్పుడు శ్రీమన్నారాయణుడు తమకు వచ్చిన అనుమానం కేవలం భ్రమ మాత్రమే. నేను అనంతకాలంగా ఇక్కడే ఉంటున్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు, నేను నా కమలము మీకంటే ఎంతో ఎత్తులో ఉన్నాము. దాని అర్థం ఏమిటి? నాకంటే కిందనున్న వాటన్నిటిపైన దృష్టి పెట్టే బాధ్యత నాపై ఉన్నదనే కదా. తమరు నాకంటే ఎంతో క్రిందనున్నారు. అది ఈ సముద్రంలో ఉన్నారు. మీకంటే ఎంతో ఎత్తులో ఉన్న నాకు తమరు జన్మనిచ్చారంటే అది అసంభవం. అసంభవం నారాయణ. స్వయంభుని నేను, మహోన్నతుడని నేను, పరమేశ్వరుడిని నేను. వారిద్దరి మధ్య ఎవరు ముందు ఎవరు పెద్ద అనే వివాదం జరుగుతున్నప్పుడు వారి ముందు ఒక మహాస్తంభం ప్రత్యక్షమయ్యింది. ఆ మహాస్తంభం నుండి మాటలు ఇలా వెలువడ్డాయి. మీ ఇద్దరిలో ఎవరు ముందో ఎవరు గొప్ప అనే విషయాన్ని తేల్చుకోవడానికి మీరు ఈ అగ్నిస్తంభం రెండు చివరలను కనిపెట్టవలసి ఉంటుంది. ఇద్దరిలో ఎవరు ముందు దీని చివరిని చూసి వస్తారో వారే శ్రేష్ఠులవుతారు. మీకు ఇది సమ్మతమేనా? అప్పుడు శ్రీహరి బ్రహ్మ ఇద్దరూ సమ్మతమేనని బయలుదేరారు. అగ్నిస్తంభం యొక్క మొదలు తెలుసుకోవడం కోసం శ్రీహరి పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్లారు. అగ్నిస్తంభం యొక్క తుది కనిపెట్టడం కోసం బ్రహ్మదేవుడు ఊర్ధ్వానికి సాగారు. 1000 సంవత్సరాలు గడిచినప్పటికీ వారికి అగ్నిస్తంభం యొక్క ఆరంభం కాని అంతం కాని కనబడలేదు. ఇద్దరికీ నిరాశ కలిగింది. చివరికి ఇద్దరూ వెనక్కి తిరిగి వచ్చారు. ఇద్దరూ నిశ్చేష్టులై ఆ అగ్నిస్తంభం ముందు నిలబడి దాని గురించి ఆలోచించసాగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నన్ను క్షమించండి మహాప్రభు. నేను ఈ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని కనుగొనడంలో విఫలమయ్యాను. అహంకారానికి లోనై నేనే సర్వోత్తముడనని భావించిన నా తప్పును క్షమించండి అని విష్ణుమూర్తి తన వైఫల్యాన్ని అంగీకరించారు. కాని బ్రహ్మదేవుడు, నారాయణుడు ఎలాగో అపజయాన్ని అంగీకరించారు. కాని నేను అలా అంగీకరించకూడదు అని మనసులో అనుకుని, నేను ఈ అగ్నిస్తంభానికి మొదలు ఎక్కడో చూసి వచ్చాను. అప్పుడు అగ్నిస్తంభం నుండి పరమేశ్వరుడు, బ్రహ్మదేవా, తమరు చెబుతున్నది నిజమేనా అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, అయినా నన్ను ఈ మాట అడగడానికి మీరెవ్వరు అని ప్రశ్నించారు. నేను చెప్పానంటే అది సత్యం కాక తప్పదు. అప్పుడు పరమేశ్వరుడు తన దివ్య తేజోరూపంలో దర్శనమిచ్చారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, తమరికి 100 సహస్ర వందనాలు ప్రభు. తమరి సహకార రూపాన్ని దర్శించుకుని నేను కృతార్థుడిని అయ్యాను అని పలికారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఎవరు మీరు? నేను మిమ్మల్ని ఏమాత్రం నమ్మను. నేనే బ్రహ్మదేవుడను, సర్వోత్తముడును, పరబ్రహ్మను కూడా నేనే. నువ్వు ఎవరవు అని బ్రహ్మదేవుని అహంకారం తారాస్థాయిని చేరింది. వారి దంభాన్ని, వారిలోని అహంకారాన్ని చూసి మహాదేవుడికి ఆగ్రహం కలిగింది. ఆగ్రహంతో తనలోని మహా ఉగ్రరూపమైన కాలభైరవుడిని రప్పించారు. నేను కాలభైరవుడను. నేను దంభాన్ని అంతం చేస్తాను. అహంకారాన్ని ఆహారంగా భక్షిస్తాను. సృష్టికర్తకు అహంకారం పనికిరాదు. అందుకే మీకు మీ అహంకారానికి దండన తప్పక విధిస్తాను అని బ్రహ్మదేవుడి 5వ తలను గిల్లిపడేశారు కాలభైరవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నన్ను క్షమించండి ప్రభు. నాలో అహంకారం పెచ్చు పెరిగింది ప్రభు. శాంతించండి ప్రభు. దయచేసి క్షమించండి నన్ను అని వేడుకున్నారు. అప్పుడు మహాదేవుడు శాంతించి మళ్లీ అగ్నిస్తంభంగా మారారు. అప్పుడు
బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఆ దివ్యాగ్నిస్తంభంలో ఓంకారం దర్శనమిచ్చింది. ఆ ప్రణవనాదం వినిపించింది. ఆ అగ్నిస్తంభం ఉత్తర భాగంలో ఉకారము, మధ్య భాగంలో మకారము, చివరి దక్షిణ భాగంలో అకారాలు దర్శనమిచ్చాయి. అకార ఉకార మకారాలతో ఓంకారం నినదించింది. అప్పుడు బ్రహ్మదేవుడు, నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభు, తమరే మాకు జనకులు. మాకు మా జన్మ కారణం గురించి, మా కార్యకలాపాల గురించి తెలియజేయండి ప్రభు. అప్పుడు పరమేశ్వరుడు, నారాయణ, తమరు లోకాలను పరిపాలించాలి. బ్రహ్మదేవా, తమరు సృష్టిని పరికల్పించే కర్తవ్యాన్ని నిర్వర్తించండి. నేను సంహార కార్యాన్ని నిర్వహిస్తూ సృష్టి చక్రాన్ని కొనసాగేలా చేస్తాను. ఇక ఈ అగ్నిస్తంభం శివలింగ రూపంలో పరమేశ్వరుడి ప్రతిరూపంగా నెలకొంటుంది. సకల లోకాల పరమోన్నత పీఠం, సర్వోత్తమ చేతన మహాశక్తుల ప్రతీకగా ఉంటుంది. అందువల్ల ఇక నుండి ఈ శివలింగాన్ని మహాజ్యోతిర్లింగంగా ఎవరైతే పూజిస్తారో వారెప్పుడూ సదా నా కృపకు పాత్రులై ఉంటారు. శివుడు సర్వోన్నతుడు, శివలింగం పరమోత్తమం. ఇది శివలింగ విశిష్టత. శివలింగానికి జలాభిషేకం ఎందుకు చేస్తారు? క్షీరసాగర మదనంలో వెలువడ్డ హాలాహలం అనే విషాన్ని తాగారు మహాదేవుడు. ఆ విషం ఇంకా ఆయన కంఠంలోనే ఉంది. హాలాహలం విషం వెలువరిచే ఉష్ణం వల్ల గొంతులో మంట పుడుతుంది. వారికి జలాభిషేకం చేయడం వలన ఆ వేడిమి తగ్గి చల్లబడుతుంది, ఉపశమనం లభిస్తుంది. అందుకే వారికి జలాభిషేకం చేయవలసి ఉంటుంది. వారు హాలాహలం తాగడం వల్లే సృష్టిలోని సకల ప్రాణులు రక్షించబడుతున్నాయి. తన గొంతులో దాచుకున్న ఆ వేడిమిని సహిస్తూనే ఉన్నారు మహాదేవుడు. శివుడికి భస్మాభిషేకం ఎందుకు చేస్తారు? భస్మమే ఈ లోకంలో అంతిమ సత్యం. సకల సృష్టిలో కేవలం శ్మశానంలో మాత్రమే మనుషులు, ధనం, సంపద, అన్ని బాంధవ్యాలు, చివరికి శరీరం అనే వస్త్రాన్ని కూడా వదిలేసి వెళ్తారు. జీవితం చివరిలో మిగిలేది కేవలం భస్మం మాత్రమే కదా. అందువల్ల భస్మమే సకల సంపదలకు ప్రతీక. కుంకుమ కంటే గొప్పది. కుంకుమ ఎరుపు రంగు, సృజనకి ప్రతీక. బూడిద వర్ణం, అన్ని రంగుల మిశ్రమం కనుక అదే సర్వోత్తమం. భస్మాన్ని ఎవరూ స్వీకరించరు. కాని మహాదేవుడు వర్ణరహితమైన, పాలిపోయిన భస్మాన్నే ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు. అందుకే శివలింగానికి భస్మాభిషేకం చేస్తారు. శివుడికి ఉమ్మెత్త కాయలు ఎందుకు సమర్పిస్తారు? ఉమ్మెత్త కాయలను ఎవరూ పట్టించుకోరు. అందుకే మహాదేవుడు పట్టించుకుంటారు. ఎవరూ పట్టించుకోని వాటిని కూడా పట్టించుకుంటారు మహాదేవుడు. శివతత్వానికి ప్రతీకలే ఉమ్మెత్త కాయలు. ఎందుకు పనికిరాని వాటిలో కూడా పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుందని చెప్పటానికే వాటిని ఆదరిస్తారు మహాదేవుడు. ఉమ్మెత్త కాయలు పైకి ముల్లున్నా లోపల ఔషధ గుణాలున్నాయి. అందుకే శివుడికి ఉమ్మెత్త కాయలను సమర్పిస్తారు. శివుడు మెడలో సర్పాన్ని ఆభరణంగా ఎందుకు ధరిస్తారు? శివుడి మెడలో ఉన్న సర్పాన్ని వాస్కి అంటారు. సర్పాన్ని విషప్రాణిగా భావించి అందరూ దూరంగా ఉంచుతారు. కాని మహాదేవుడు దానిని కూడా ప్రేమతో మెడలో వేసుకుంటారు. అందుకే అంత భయంకరమైన సర్పాలు కూడా వారికి భక్తులైపోయాయి. సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణుడు అని కూడా పిలుస్తాము. సకల సృష్టి నియమాలు మహాదేవుని నిర్ణయం ప్రకారమే నడుస్తున్నాయి. సూర్యదేవుడు తూర్పున ఉదయిస్తారు. చంద్రదేవుడు రాత్రిపూట వెన్నెలను కురిపిస్తూ సకల లోకాలకు ప్రకాశింపచేస్తారు. మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి. నదులన్నీ కూడా ప్రవహించి సాగరంలోకి విలీనం అవుతాయి. అగ్ని వల్ల సంస్థ లోకాల్లో అందరికీ ఉష్ణత లభిస్తుంది. ఇంకా పుష్పాలు ఎప్పుడు పరిమళాలనే వెదజల్లుతుంటాయి. సకల జీవుల కార్యకలాపాలు మహాదేవుడు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలతోనే జరుగుతాయి. అందుకే శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. సకల బ్రహ్మాండానికి ఏకైక భగవంతుడు మహాదేవుడు మాత్రమే. భోళాశంకరుడు, వారినే గౌరీ శంకరులు అని కూడా అంటారు. వారు చెప్పినట్టే సకల సృష్టి పనిచేస్తుంటుంది. కనుకనే వారు ఆదిశక్తి జగన్మాత, మహాదేవుడు జగత్పిత అయ్యారు. ఓం నమః శివాయ. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః. స్వస్తి.